ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే నా బలం. యెహోవా నాకు ఆధారశిల, నా కోట, నా రక్షకుడు. నేను ఆశ్రయించిన నా ఆధారశిల, నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తైన స్థలం, నా దేవుడు. యెహోవా స్తుతికి యోగ్యుడు, ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. నా శత్రువుల బారి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. మరణం పగ్గాలు నన్ను చుట్టివేశాయి, నాశన ప్రవాహాలు నా పైకి ముంచుకు వచ్చాయి. మృత్యులోక పాశాలు నన్ను చుట్టుకున్నాయి, మరణం ఉరిగా నన్ను ఎదుర్కొంది. నా కష్టాలలో యెహోవాకు ప్రార్థన చేశాను, సహాయం కోసం నా దేవునికి మొర్రపెట్టాను. నా కంఠధ్వని ఆయన తన ఆలయంలో విన్నాడు, నా ఆక్రందన ఆయన సన్నిధానానికి చేరింది, ఆయన చెవులకు వినపడింది. అప్పుడు భూకంపం వచ్చింది, భూమి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి. ఆయనకు కోపం రగులుకొంది, కనుకనే అవి వణికాయి. ఆయన ముక్కు పుటాలలో నుంచి పొగ లేచింది, ఆయన నోటి నుంచి దహించే మంట వచ్చింది. దానివల్ల నిప్పు కణికలు రగులుకున్నాయి. ఆకాశాలను చీల్చి ఆయన దిగివచ్చాడు. కటిక చీకటి ఆయన పాదాల క్రింద ఉంది. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు, గాలి రెక్కల మీద వేగంగా వచ్చాడు. ఆయన చీకటిని కప్పుకున్నాడు, నీళ్లున్న నల్లటి ఆకాశ మేఘాలను గుడారంలాగా ఆయనను చుట్టుకున్నాయి. ఆయన తన ప్రకాశమానమైన సన్నిధిలో నుంచి తన కారు మబ్బులు సాగిపోయాయి, వడగండ్లు నిప్పు కణికలు బయలుదేరాయి. యెహోవా ఆకాశంలో గర్జించాడు, సర్వాతీతుడు తన స్వరం వినపడేలా చేశాడు. వడగండ్లు నిప్పురవ్వలు కురిశాయి. ఆయన తన బాణాలు విసిరాడు, శత్రువులను చెదరగొట్టాడు, అనేక మెరుపులు ప్రయోగించి వాళ్లను ఓడించాడు. యెహోవా, నీ గద్దింపుకు, నీ ముక్కు పుటాలలో నుంచి వెలువడ్డ తీవ్ర శ్వాసకు సముద్రాల అడుగులు కనపడ్డాయి, భూగోళం పునాదులు కనిపించాయి. పైనుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను లోతైన నీళ్లలో నుంచి పైకి తీశాడు. బలిష్ఠుడైన నా శత్రువు బారి నుంచి ఆయన నన్ను రక్షించాడు. నా శక్తికి మించిన నా పగవాళ్ల వశం నుంచి నన్ను తప్పించాడు. విపత్తులో వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు, కానీ యెహోవా నాకు అండదండగా ఉన్నాడు. ఆయన నన్ను విశాల స్థలంలోకి చేర్చాడు. నేనంటే ఆయనకెంతో ఇష్టం కనుక నన్ను విడిపించాడు. నా న్యాయ ప్రవర్తన ప్రకారం యెహోవా నా పట్ల వ్యవహరించాడు. నా పవిత్ర క్రియల ప్రకారం నాకు ప్రతిఫలం ప్రసాదించాడు. యెహోవా విధానాలను నేను అనుసరించాను. నేనేమి నా దేవుణ్ణి విడిచిన భ్రష్టుణ్ణి కాను. ఆయన న్యాయ నిర్ణయాలన్నీ శిరసా వహిస్తున్నాను. ఆయన విధించిన చట్టాలను నేను ఉల్లంఘించటం లేదు. ఆయన పట్ల నేను నిర్దోషిని. నా చెడుగుకు లొంగకుండా నన్ను కాపాడుకున్నాను. నా న్యాయ ప్రవర్తన ప్రకారం, ఆయన దృష్టిలో నా పవిత్ర క్రియల ప్రకారం యెహోవా నన్ను సత్కరించాడు. దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు, యథార్థంగా ప్రవర్తించే వారికి నీవు యథార్థవంతుడివి. పవిత్రులకు నిన్ను నీవు పవిత్రుడుగా కనపరుచుకుంటావు, కానీ వక్రబుద్ధులను వక్రమార్గం పట్టిస్తావు. దీనస్థితిలో ఉన్న నీ భక్తులను రక్షిస్తావు. గర్వంతో కన్ను మిన్ను కానని వాళ్లను అణగగొట్టివేస్తావు. నా దీపం వెలిగేలా చేస్తావు నీవు. యెహోవా నా దేవుడు, ఆయన నా చీకటిని కాంతిగా మార్చివేస్తాడు. నీ సహాయంతో నేను సైన్యంపై పడగలను, నా దేవుని తోడ్పాటుతో గోడ మీదుగా దూకేయగలను. దేవుని మార్గం లోపరహితం, యెహోవా వాక్కు పవిత్రమైనది. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలులాంటివాడు. యెహోవా తప్ప దేవుడు మరింకెవరు? మన దేవుడు తప్ప ఆధారశిల లాంటివాడు ఇంకెవరున్నారు?
నాకు బలాన్ని కట్టబెట్టి నా మార్గాన్ని ఏ లోపము లేకుండా చేసేవాడు ఆయనే. నా కాళ్ళు జింక కాళ్ళలాగా ఉండేలా చేసి నా ఎత్తైన స్థలాల మీద నన్ను నిలుపుతున్నాడు. యుద్ధం కోసం నా చేతులకు మంచి శిక్షణ ఇస్తున్నాడు. నా చేతులతో కంచు విల్లు ఎక్కుపెట్టగలను. నీ సంరక్షణ అనే డాలు నాకు అందించావు. నీ కుడి చెయ్యి నాకు అండదండగా ఉంటుంది. నీ విధానం సాధువైనది, అది నన్ను పై స్థితికి తెచ్చింది. నా పాదాలు మోపడానికి విశాల స్థలమిచ్చావు. నా కాలు జారలేదు. నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను. వాళ్లను నాశనం చేసే వరకు నేను వెనక్కి తిరగలేదు. మళ్ళీ లేవలేకుండా వాళ్లను పూర్తిగా చితక్కొట్టివేశాను. వాళ్ళు నా పాదాల కింద కూలారు. యుద్ధం కోసం నీవు నాకు బలాన్ని కట్టబెట్టావు. నన్ను ఎదిరించిన వాళ్లను నాకు లొంగిపోయేలా చేశావు. నా శత్రువులు వెన్ను చూపి పారిపోయేలా చేశావు. నన్ను ద్వేషించిన వాళ్లను నేను నాశనం చేశాను. వాళ్ళు సహాయం కోసం అరిచారు, కానీ వాళ్లకు రక్షకుడెవడూ లేడు. యెహోవాకు మొర్రపెట్టినా ఆయన వినలేదు. నేను వాళ్లను నుగ్గునుగ్గుగా చేసి విడిచాను. గాలికి లేచిపోయే దుమ్ములాగా అయిపోయారు. వీధి కసువు ఊడ్చిపోసినట్టు వాళ్లను ఎత్తిపోశాను. ఈ జనం కలహాలలో పడిపోకుండా నన్ను కాపాడావు. వేరు వేరు ప్రజలకు నన్ను అధిపతిని చేశావు. ఇంతకు ముందు నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు. నన్ను గురించి విని వినటంతోనే వాళ్ళు నాకు విధేయులవుతున్నారు. నాకు లొంగినట్టే విదేశీయులు నటిస్తున్నారు. విదేశీయులకు గుండెలు జారుతాయి. వణుకుతూ వాళ్ళ కోటలలో నుంచి బయటికి వస్తారు. యెహోవా సజీవుడు. నాకు ఆధారశిలలాంటి ఈ దేవునికి స్తుతి. నా రక్షకుడైన దేవునికి ప్రశంస కలుగుగాక. నా పక్షంగా ఆయనే పగ తీర్చేవాడు. ప్రజలను నా వశం చేసేవాడు. నా శత్రువుల బారి నుంచి నన్ను రక్షించేవాడు. నా పైపడ్డ వాళ్లకు పైగా నన్ను ఉంచేవాడు. దౌర్జన్యపరుల చేతుల నుంచి నన్ను తప్పించేవాడు. అందుచేత యెహోవా, జనాల మధ్య నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను. ఆయన నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయం చేకూరుస్తున్నాడు. ఆయన అభిషిక్తుడికి దావీదుకు అతని సంతానానికి శాశ్వతంగా అనుగ్రహం చూపుతాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.